తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇంతకు ముందు కాంగ్రెస్ ఏమో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేశారు. ఇంకా 2 గ్యారెంటీలు పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ఈ 100 రోజుల్లో అమలు చేసే సాధ్యం అవుతుందంట ఏం చెప్తారు? ఏం కొన్ని కథలేసా అమలు చేసాం బస్సు అమలవుతుంది. ఎంత బాగా అమలవుతుంది బస్సు. ఒక సమస్యకి 2 సమస్యలు. బస్సు ఆడాళ్ళు కొట్టుకుంటున్నారు, డ్రైవర్ని లాగి కొడుతున్నారు, కండక్టర్ దింపేసి అల్లరి చేస్తున్నారు, బస్సులు సరిపోవట్లేదు అంటున్నారు. ఆటో డ్రైవర్లు తద్వారా ఆటో డ్రైవర్లు కుటుంబాలు బదాలు పడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 3,000 కోట్లు లాస్లో ఉంది ఆర్టీసీ. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3,000. ఈ లాస్ ఎవరు, ఎక్కడి నుంచి, ఆదాయం ఎక్కడి నుంచి? ఈ టెంపరీగా ఎంపీ ఎలక్షన్ వరకు నడిపిస్తారు. ఇది కరెంట్ అంటున్నారు, కరెంట్ 200 యూనిట్లు ఆల్రెడీ బకాయిలు. ఇంతవరకు ఈ 10 ఏళ్లలో ఇప్పుడు కరెంటు కటింగ్ చూడాల. ఈ 4 రోజుల నుంచి ఇక్కడే మా ఏరియాలోనే ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు ఇప్పటికి 2 గంటలు పోతుంది. సో కరెంటు ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి. మీరు కరెంట్ 200 ఫ్రీగా ఇస్తాను అనేసారు. ఎక్కడి నుంచి ఇస్తారు? కర్ణాటకలోనే చేతులు ఎత్తేస్తున్నారు, మా వల్ల కావట్లేదు, బడ్జెట్ లేదని. ఇవన్నీ అబద్ధాలు. అంటే ఈ ఎన్నికల వరకు ఎట్లాగో చేస్తున్నామని 10 కోట్లు 10 లక్షలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నారు ఆరోగ్య బీమా అని. 10 లక్షలు అది అందరికీ 1,00,00,000 మందికి ఇచ్చేది కాదు కదా, ఎవరు అవసరమైనప్పుడే కదా. సో అది ఏది కూడా ఏది మరి మాఫీ చేస్తూ ఉన్నాం మేము. 9వ తారీఖుకి రుణమాఫీ చేస్తూ ఉన్నాం. వెళ్ళండి బ్యాంక్కి వెళ్ళండి, ఇంకో 2 లక్షలు కొత్తగా తీసుకోండి, పాతది కట్టద్దు, రెండోది నేను కడతాను, మా సోనియా గాంధీ కడుతుంది, నేను కడతాను ప్రగల్భాలు పలికావు. ఏది రుణమాఫీ ఎక్కడ చేసావు? ఖాళీ బిందులు ఉన్నాయని చెప్తున్నారు. ఖాళీ బిందులు ఉన్నాయని చెప్తున్నారు. అది తెలీదు. ఎలక్షన్ అప్పుడు తెలీదా? అంటే లంకెల బిందులు ఉన్నాయి దొబ్బుకుందామని వచ్చారా? లంకెల బిందులు లేవు అనుకుని వచ్చామంటే లంకెల బిందుల్లోనే దొబ్బుదామని వచ్చారా? అధికారంలోకి అదే బాగా దోచుకుందామని వచ్చారు. దోచుకోవడానికి లేదు ఇక్కడ. అప్పులు ఉన్నాయంటే అప్పులు ఉన్నాయని తెలియదా నీకేంటి? తెలంగాణ ప్రతి ఒక్కటి తెలుసు. తెలంగాణ అప్పులు చేసింది, డెవలప్ చూపించింది. అప్పులు చేయని రాష్ట్రమో దేశమో ఈ ప్రపంచంలో లేదు. అమెరికా లాంటి దేశం కూడా అప్పులు చేస్తుంది. తెలియకపోతే తెలుసుకోవాలి. అప్పులు ఎందుకు చేస్తారు? రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తారు. అప్పులు తర్వాత తీరుస్తారు. అది ఆ పద్ధతిలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారు, చేసిన అప్పులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, అది చూడండి. ఆ పెట్టుబడి పెట్టకుండా తిన్నారా అడగండి. అంతేకాని అప్పులు చేశారు, అప్పులు ఉంటుంది. మీకు తెలీదా అప్పులు ఉన్నాయి అంటే? మీకు పరిపాలనే తెలియదు. రాష్ట్రం అంటే ఎలా నడపాలి, పరిపాలన ఎలా చేయాలి, అప్పులు తీసుకుంటాం, అప్పులు కడతాం, అప్పులు చేస్తాం, ప్రజల విషయాలు, ప్రజలకు అవసరమైన విషయాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఇది పాలన. అది కూడా తెలియకుండా డబ్బులు లేవు డబ్బులు ఉంటే నువ్వేంటి ముసళ్ళు కూర్చుని పరిపాలిస్తుంది. మూలన్న ముసలమ్మ కూర్చోబెడితే డబ్బులు అన్నీ ఉన్నాయి, ముసలమ్మ కూర్చోబెట్టి పరిస్థితి నువ్వు పరిపాలన ఎందుకంటే ఈ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఏం చేసి ఎట్లా చేసి ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే పరిపాలన దక్షుడు అనేది. నీకు ఆ పరిపాలన దక్షుడు లేకపోతే మూసుకుని వెళ్ళిపో, అంతే కదా. ఇప్పుడు నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్లో ఈ 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది, 5 నెలల్లో మనదే సర్కార్ అని చెప్తున్నారు. ఏం చేస్తారండి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారా? చిచి మేము కూలుస్తాను కదా, మీరు దానికి వక్రీకరిస్తారు. మేము అన్నదంటే ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ ఈ సీఎం మీద ప్రజల్లో వాళ్ళ పార్టీలోనూ ప్రజల్లోనూ ఇతని వల్ల మనం మునిగిపోతామనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ రేవంత్ రెడ్డి భాష వల్ల మనం అసహించుకుంటున్నారు ప్రజలు. రేపు సో ఈ ఎంపీ ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళు ఓపిక పడతారు. తర్వాత ఇప్పుడు వెంకటరెడ్డి ఆల్రెడీ అంటున్నాడు, నువ్వే సీఎం అని చెప్పి సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేశారు. అనుకోని పరిస్థితుల్లో రేవంత్కి ఇచ్చారు. ఫ్యూచర్లో అయినా నా అవకాశం నాకు వస్తాను. బట్టి వైఫ్ మేము సీఎం అవుతామని నానా కష్టాలు రాత్రులు పగలు కష్టపడ్డాము, ఆఖరి నిమిషంలో ఎవరో తన్నుకుపోయారు బట్టి వైఫ్ అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పార్టీని సుదీర్ఘంగా అధ్యక్షుడిగా ఉండి సుదీర్ఘంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాను, అందువల్లే ఎన్నికల్లో గెలవగలిగాను నా వల్లే అని అంటున్నాడు. సో ఈ గ్రూపులన్నీ తయారవుతున్నాయి. వీళ్ళందరూ కూడా రేపు ఎన్నికలు అయిపోగానే ఇక విక్రమార్క గ్రూపు, రేవంత్ రెడ్డి గ్రూపు, కోమటిరెడ్డి గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు, 4 గ్రూపులు కొట్టుకుని వస్తారు. ముందు అసలు ఈ దరిద్రాన్ని ఇతను వదిలిస్తే కానీ మనం బతకలేము. నిజంగానే ప్రజల అభిప్రాయం కూడా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కాకుండా కనీసం ఉత్తమ్ను లేకపోతే బట్టి విక్రమార్కో వాళ్ళని సీఎం చేసి ఉంటేనా
ప్రజల్లో కాస్త గౌరవం నిలబడేది. ఇతని వల్ల ఉన్న గౌరవం పోతుంది మనకి, కనుకనే ఇతను తప్పించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా ఆ పని చేస్తే ఉత్తమ్ కుమార్ను బట్టి కూర్చోలేదు కాస్త కొన్నాళ్ళు ఉండగలరు. బట్ అది చేయలేరు వాళ్ళు. వాళ్ళు 4 చర్యలు నలుగురు పీక్కుంటారు, గ్రూపులు తయారవుతారు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు, తీసుకుంటారు, పార్టీ పదవి పోయినా పర్వాలేదు అనుకుంటారు. పార్టీ వాళ్ళకి ఎందుకంటే కాంగ్రెస్లో పార్టీ ముఖ్యం కాదు, పార్టీ అనేది ముఖ్యం కాదు, వాళ్ళకి పదవులు ముఖ్యం. కనుక రేపు అది చెప్తున్నాం మేము. వాళ్ళే కాంగ్రెస్ని చరిత్రలో ఎప్పుడు ఎవరో దించక్కర్లేదు. దించే కార్యక్రమం కాంగ్రెస్. మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత 112, 104 సార్లు ప్రభుత్వాలను దింపేసింది ఈ దేశంలో. అందుట్లో కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగినాయి, 4 ఏమో మిగతా హయాంలో. ఈ అందుట్లో ఇందిరాగాంధీ పీరియడ్లోనే 49 పీరియడ్ ఆవిడ ఆధ్వర్యంలో 49 సార్లు ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది. అది కాంగ్రెస్ నేపథ్యం, కాంగ్రెస్ డిఎన్ఏ. ప్రభుత్వాలు కోల్చడం చేల్చడం వాళ్ళ పని, మా పని కాదు. మేము అన్నది మీరే కూల్చుకుంటారు, మీరే ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటారు, తిట్టుకుంటారు, మూసుకుంటారు, గొడవ చేసుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు, మిమ్మల్ని మీరే కూల్చుకుంటారు. అది 5 నెలల్లో జరుగుతుందని చెప్తున్నారు.